శుభోదయం ఛాత్రాః. మొన్న మన క్లాసులో విభీషణోపదేశః అనే పాఠంలో 10 శ్లోకాల వరకు చదువుకున్నాము. ఆ 10వ శ్లోకం ఏమని చదివాము? యదా ప్రకృతి వైదేహి సంప్రాప్తేహ పరంతప తదా ప్రకృతి దుష్యంతే నిమిత్తాన్య శుభానినః అనే శ్లోకం వరకు చదివాం. ఎప్పుడైతే సీతాదేవి ఇక్కడికి వచ్చిందో అప్పటి నుంచే మనకు చాలా అశుభ శకునాలు అనేవి కనపడుతున్నాయి అని విభీషణుడు రావణుడితో చెప్పడం దగ్గర నుంచి మనకు పాఠం ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా చూడండి. గవాం పయసి స్కన్నాని విముదా వరకుంజరాః దీనమస్వా ప్రహేష్యంతే నవగ్రాసాభినందినః. గవాం పయసి స్కన్నాని విముదా వరకుంజరాః దీనమస్వా ప్రహేష్యంతే నవగ్రాసాభినందినః. పశువులన్నీ కూడా సాధారణంగా పచ్చగడ్డి చక్కగా వచ్చినటువంటి కొత్త గడ్డిని తింటూ ఆనందిస్తాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వేవి కూడా అలా ఆనందించటం లేదు. గవాం పైసెస్ కన్నా అని ఆవు పాలన్నీ కూడా విరిగిపోతూ ఉన్నాయి. విముద వరకుంజరాహ శ్రేష్టమైనటువంటి ఏనుగలు మదాన్ని స్రవించటం లేదు. మదస్రవం అనేది మంచి సువాసనగా ఉంటుంది. అది ఉత్తమ ఏనుగ యొక్క లక్షణం. కాబట్టి ఏనుగలేవి కూడా మదాన్ని స్రవించటం లేదు. దీనమస్వా ప్రహేష్యంతే. అశ్వాహ అంటే ఏనుగలు, అశ్వాహ గుర్రాలు ప్రహేష్యంతే దీనంగా సకిలిస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఉన్నాయి. ఆవులు, ఏనుగలు, అశ్వాలు అన్నీ కూడా ఈ విధంగా దీనంగా ఉన్నాయి. కరముష్ట్రతరారాజన్ భిన్నరోమా స్రవంతి చ నస్వభావే అవతిష్టంతే విధానైరపి చింతితాః. ఖరము అంటే గాడిద, ఊష్ట్రము అంటే ఒంటె, అశ్వతర అంటే కంచరగాడిదలు. ఇవన్నీ కూడా భిన్నరోమా స్రవంతిచ ఎంట్రుకలన్నీ కూడా ఊడిపోయి స్రవంతిచ కళ్ళ నీళ్లతో ఉంటున్నాయి. విధానైరపి చింతితాః శాస్త్రంలో చెప్పబడిన విధంగా వైద్యం చేస్తున్నప్పటికీ నస్వభావే అవతిష్టంతే వాటి యొక్క స్వభావాన్ని అనుసరించేవి సహసిద్ధంగా యాక్టివ్గా అంటే చక్కగా ఉత్సాహంగా ఉండటం లేదు. వాయసా సంగసా క్రూర వ్యవహరంతి సమంతతః సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంగసః. వాయసా సంగస క్రూర వ్యవహరంతి సమంతతః సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంగసః. వాయసాహ అన్న కాకాహ అన్న కాకులు, అవి క్రూరాహ వ్యవహరంతి బాగా గట్టిగా, సంగసః క్రూర వ్యవహరంతి సామూహికంగా కాకులన్నీ కూడా గుంపులు గుంపులుగా అరుస్తున్నాయి. విమానాగ్రేషు సంగసః ఇంటి పైభాగాలలో సంగసః అంటే గుంపులు గుంపులుగా దృశ్యంతే కనపడుతూ ఉన్నాయి. కాకులు ఎప్పుడు కూడా గుంపులు గుంపులుగా ఇంటి మీద వాలటం కానీ గట్టిగా అరవటం కానీ అశుభానికి సూచన. అవన్నీ కూడా ఆ విధంగా మనకి కనపడుతున్నాయి. క్రవ్యాదానాం మృగాణాంచ పురీ ద్వారేషు సంగసః శ్రూయంతే విపులాఘోషాః సవిస్ఫూర్జితాని స్వనాః. క్రవ్యాదానాం మృగాణాంచ పురీ ద్వారేషు సంగసః శ్రూయంతే విపులాఘోషాః సవిస్ఫూర్జితాని స్వనాః. సవిస్ఫూర్జితాని స్వనాః అంటే పిడుగులు పడుతుంటే ఏ విధమైనటువంటి శబ్దం అనేది వినపడుతూ ఉంటుందో ఆ విధంగా విపులాఘోషాః చాలా విపరీతమైనటువంటి శబ్దంతో ఘోషలు అరుస్తూ ఉన్నాయి. ఏమిటవి? క్రవ్యాదానాం మృగాణాంచ క్రూరమైన మృగాలు అంటే మాంసం తినేటువంటి మృగాలు, పులి, సింహము, తోడేలు మొదలైనటువంటి క్రూరమైన మృగాలన్నీ కూడా గట్టిగా మన పిడుగులు పడితే ఏ విధంగా అయితే శబ్దం వస్తుందో ఆ విధంగా గట్టి గట్టిగా గ్రామాల యొక్క బయట నిలబడి గుంపులుగా నిలబడి అరుస్తూ ఉన్నాయి. ఇదంచ ఎదివా మోహ లోభాద్వా వ్యాహృతం మయ తత్రాపి చ మహారాజా నదోషం కర్తుమర్హసి. ఇదంచ ఎదివా మోహ లోభాద్వా వ్యవహృతం మయ తత్రాపి చ మహాదోష నదోషం కర్తుమర్హసి. మోహాత్ మోహం వల్ల కానీ, లోభాద్వా లోపం వలన అత్యాస వల్ల కానీ, మయ నా చేత, ఇదం ఎదివ అంటే ఏ విధంగా అయితే నేను చెప్పబడుతున్నానో ఈ వాక్యాలు చెప్తున్నానో, తత్రాపి ఆ వాటిలో, మహారాజా ఓ రాజా, నదోషం కర్తుమర్హసి దోషం ఉన్నప్పటికీ కూడా నువ్వు క్షమించవలసింది. నేను మోహంతో కానీ లోభంతో కానీ ఏదైనా ఈ మాట చెబుతున్నప్పటికీ కూడా దాన్ని నువ్వు క్షమించాలి. నువ్వు దాన్ని దోషంగా పరిగణించకూడదు. ఎందువల్లంటే అయం హి దోషః సర్వస్య జనస్యోపలక్ష్యతే రాక్షసాం రాక్షసీనాంచ పురస్యాంత పురస్య చ
ఎందువల్లంటే ఈ దోషం అనేది అయం హి దోష సర్వస్య, ఈ దోషం అనేది అందరికీ కనపడుతున్నది. ఎవరికి? రాక్షసాం రాక్షసీనాంచ, రాక్షసులకు రాక్షస స్త్రీలకు, అంతఃపురస్య అంతఃపురంలో ఉన్నటువంటి రాణులకు, పురస్యాంతః అంతఃపురంలో కాకుండా మామూలుగా ఇళ్లలో ఉన్నటువంటి రాక్షసులకు కానీ రాక్షస స్త్రీలకు గాను అందరికీ కూడా జనస్య ఉపలక్ష్యతే, జనాలందరి చేత కూడా అది గుర్తింపబడుతూ ఉన్నాయి. ఈ అపశకునాలన్నీ కూడా నాకే కాదు జనులందరికీ కూడా ఈ అపశకునాలు అనేవి సీత ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కనపడుతూనే ఉన్నాయి. అందువలన అవశ్యంచ మయా వాచ్యం యదృష్టం అథవాశ్రుతం సంవిధాయ యదా న్యాయం తద్భవాన్ కర్తుమర్హసి. కాబట్టి యదృష్టం ఏదైతే చూడబడిందో, అథవాశ్రుతం లేకపోతే వినబడిందో, అంటే నేను ఏదైతే విన్నానో, నేను ఏదైతే చూశానో, అవశ్యం తప్పనిసరిగా మయా వాచ్యం అది నేను నీకు చెప్పాలి. కాబట్టి సంవిధాయ యథా న్యాయం, యథాన్యాయం ఏ విధంగా అయితే న్యాయం ఉంటుందో, సంవిధాయ దాన్ని బాగా ఆలోచించి తద్భవాన్ కర్తుమర్హసి ఆ పనిని నువ్వు చేయటానికి యోగ్యుడిగా ఉన్నావు. కాబట్టి నాకు తెలిసింది ఏదైనా, నేను చూసింది కానీ విన్నది కానీ ఏదైతే జరిగిన సంఘటన ఉందో దాన్ని నీకు నేను తప్పనిసరిగా చెప్పాలి. దాంట్లో నువ్వు న్యాయాన్యాయాలు విచారించి ఏ పని చేస్తే బాగుంటుందో ఆలోచించి దాన్ని నువ్వు చెయ్యాలి. వృత్తో హి బహ్వాంతర భోగరాశి చింతా విష సుస్మిత తీక్షణదంష్ట్ర పంచాంగుళి పంచశిరోతికాయ సీతామహా హిస్తవ కేన రాజన్, సీతామహా అహిహిస్తవ కేన రాజన్. వృత్తో హి బహ్వాంతర భోగరాశి చింతా విష సుస్మిత తీక్షణదంష్ట్ర పంచాంగుళి పంచశిరోతికాయ సీతామహా అహిస్తవ కేన రాజన్. రాజన్ రాజా ఎటువంటిది సీత అంటే బహ్వాంతర భోగరాశి అంటే వక్షస్థలము అనేటువంటి పడగలు కలిగినటువంటిది. చింతా విష, చింత అనేటువంటి దిగులు అనేటువంటి విషం కలిగినటువంటిది. సుస్మిత తీక్షదంష్ట, చిరునవ్వు అనేటువంటి తీక్షణమైనటువంటి కోరలు కలది. పంచాంగుళి పంచశిరో అతికాయ, పంచాంగుళి 5 వేళ్ళు అనబడేటువంటి పంచశిరోతికాయ 5 తలలు కలిగి, అతికాయ భారమైన అతి పొడవైనటువంటి కాయ శరీరం కలిగి, సీత అనేటువంటిది మహా అతిథి పెద్ద పాము. కాబట్టి ఆ పాముని కేన ఎవరి చేత వృతోహి నీ మెడలో చుట్టబడింది. ఎందువల్లంటే పరధనమే పాము వంటిదంటాం. పరస్త్రీలతో కనుక సాంగత్యం ఉంటే అది మనిషిని చాలా బాధిస్తుంది. కాబట్టి సీత అనేటువంటి ఆవిడని నువ్వు తీసుకొచ్చుకున్నావు, ఆమె చాలా అంటే నీవు చాలా సుఖపడదామని. కానీ అది ఎలా ఉంటుంది అంటే పాము పడగల్ని మెడలో చుట్టుకున్నట్టుగా, చింత అనేటువంటి విషాన్ని విరజమ్ముతున్నట్టుగా, చిరునవ్వు అనేటువంటి తీక్షణమైనటువంటి కోరలు కలిగినటువంటిదిగా, 5 వేళ్ళు అనబడేటువంటి 5 తలలు కలిగినటువంటి మహాపాములాగా చాలా భయాన్ని కలిగిస్తుంది. కాబట్టి సీతతో పొందనేది నీకు చాలా భయంకరమైనటువంటి బాధను శిక్షను కలిగిస్తుంది రాజా అని చెప్పి చెబుతున్నాడు. అంతేకాకుండా జీవాంస్తు రామస్య న మోక్షయసేత్వం గుప్త సవిత్రాపి అథవా మరుద్భి న వాసవస్యాంకగతో న మృత్యో నభో న పాతాళమనుప్రవిష్ట. జీవాంస్తు రామస్య న మోక్షసేత్వం గుప్త సవిత్రాపి అథవా మరుద్భి న వాసవస్యాంకగతో న మృత్యో నభో న పాతాళమనుప్రవిష్ట. కాబట్టి ఓ రాజా, సవిత్రాపి అంటే సూర్యుని చేత, గుప్త రక్షించబడుతున్నప్పటికీ, అథవా లేని పక్షంలో మరుద్భి మరుత్తు దేవతల చేత అంటే వాయు దేవతల చేత గుప్త రక్షించబడుతున్నప్పటికీ, వాసవస్య అంకగత అంటే వాసవుడు అంటే ఇంద్రుని యొక్క అంకగత అంటే ఇంద్రుని యొక్క ఒడిలో దాక్కున్నప్పటికీ, మృత్యువైనటువంటి యమధర్మరాజు వద్ద అంటే ఉన్నప్పటికీ కూడా నా అంటే నువ్వు రక్షించబడవు. అంతేకాకుండా నభః ఆకాశం, గగనం, నభః ఆకాశం, వ్యోమం, ఖం ఇవన్నీ కూడా ఆకాశానికి పర్యాయ పదాలు. కాబట్టి నభో ఆకాశంలో కానీ, పాతాళం అనుప్రవిష్ట పాతాళ లోకంలో ఉన్నప్పటికీ నా అంటే నువ్వు రక్షించబడవు. జీవాంస్తు నువ్వు గనక నువ్వు గనక జీవించి ఉన్నట్లయితే రామస్య నా మోక్షయసే రాముని నుండి నువ్వు నా మోక్షయసే విడవబడవు. రాముడు నువ్వు ఎక్కడ దాక్కున్నా
పాతాళలోకంలో దాక్కున్నా, ఆకాశంలో దాక్కున్నా, సూర్యుడితో నువ్వు రక్షింపబడుతున్నా, వాయుదేవతల చేత రక్షించబడుతున్నా, ఇంద్రుని దగ్గర ఉన్నా, ఆఖరికి సాక్షాత్తు యమధర్మరాజు దగ్గర నువ్వు అంటే రక్షణగా ఉన్నప్పటికీ కూడా రాముడు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు. అయంచ రాజా వ్యసనాభిభూతో మిత్రైరమిత్రై ప్రతిమైర్భవద్భిః అన్వాస్యతే రాక్షస నాశనార్థే తీక్ష్ణ ప్రహృత్య అసమీక్షకారి. రావణుడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు విభీషణుడు. అయంచ రాజా వ్యసనాభిభూత. రావణాసురుడు ఎలా ఉన్నాడంటే అయంచ రాజా, ఈ రాజు మన రాజు వ్యసనాభిభూత, వ్యసనాలు కలిగి ఉన్నాడు. ప్రకృత్య తీక్షణ, స్వభావం చేతనే తీక్షణమైన స్వభావం కలవాడు, క్రూరమైన స్వభావం కలవాడు. అసమీక్షకారి, ఏది కూడా ఆలోచించకుండా సమీక్ష చేయకుండా పనులు చేసేటువంటి వాడు. భవద్భిః అమిత్రై, మీరు ఎలాంటి వాళ్ళు అంటే మిత్రులుగా కనపడుతున్నటువంటి మిత్రులు కానివారు. అటువంటి వాళ్ళు అయిన మీరు రాక్షస నాశనార్థే, రాక్షసుల యొక్క నాశం కోసమే అన్వాస్యతే, రావణాసురుడు చెప్పిన ప్రతి మాటని మీరు తల ఊపుతున్నారు. రావణుడు వ్యసనాలు కలిగిన వాడు, స్వభావరీత్యానే తీక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలవాడు, ఎటువంటి పనిని కూడా ఆలోచించకుండా సమీక్ష చేయకుండానే చేసేవాడు. అలాంటి మీరు మిత్రులుగా ఉంటూ అమిత్రులు చేసేటువంటి పనిలాగా రావణాసురుడిని ప్రతిదాన్ని కూడా మీరు సమర్థిస్తూ రాక్షస నాశనాన్ని చేస్తున్నారు. అంతేకాకుండా మనం ఎలా ఉండాలి అంటే, మంత్రి అనేవాడు ఎలా ఉండాలో చెప్తున్నాడు. పరస్య వీర్యం స్వబలంచ బుజ్జ స్థానం క్షయం చైవ తదైవ వృద్ధిం తదా స్వపేక్ష్య యనుమృస్య బుజ్జ వదేక్షమం స్వామి హితంచ మంత్రి. కాబట్టి పరస్య వీర్యం స్వబలంచ బుజ్జ స్థానం క్షయం చైవ తదైవ వృద్ధిం తదా స్వపక్ష అనుమృస్య బుజ్జ వదేక్షమం స్వామి హితంచ మంత్రి. మంత్రి అయినవాడు, మంత్రాంగం చెప్పేవాడే మంత్రి, మంచి ఆలోచన చెప్పేవాడే మంత్రి. అలాంటి మంత్రి ఎలా ఉండాలి అంటే, పరస్య వీర్యం శత్రువుల యొక్క పరాక్రమాన్ని, స్వబలంచ బుజ్జ తన యొక్క పరాక్రమాన్ని, అలాగే యుద్ధంలో వచ్చేటువంటి నష్టాన్ని, అభివృద్ధిని అన్నిటిని కూడా తన బుద్ధితో ఆలోచించి రాజుకు హితమైనటువంటి మాటలన్నీ చెప్పాలి. అలాంటి వాడే మంత్రి అని అనబడతాడు. మంత్రి ఎలా ఉండాలో చెప్పాడు విభీషణుడు. కో బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశాన్ అర్చిష్మత కాల నికాస రూపాన్ సహేతు బాణాన్ యమదండ కల్పాన్ సమక్ష ముక్త్వాన్ యుధిరాగవేన. చూడండి, కో బ్రహ్మదండ ప్రతిమ ప్రకాశాన్ అర్చిష్మత కాల నికాస రూపాన్ సహేత బాణాన్ యమదండ కల్పాన్ సమక్షముక్త్వాన్ విధిరాఘవేన. రాముని యొక్క దండం అంటే బ్రహ్మదండంలాగా ప్రకాశించేటువంటి మంచి దండం కలిగిన వాడు. అలాగే కాలనికాస రూపాన్ని యమపాసం లాంటి తీక్షణమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి రావణుడు యుద్ధంలో బాణాలు వేస్తూ ఉంటే ఎవరు సహించగలరు? రామ బాణాలని ఎవరు తప్పించుకోగలము? కాబట్టి రామ బాణాలని మనం ఎవరు యుద్ధంలో తప్పించుకోలేం. కాబట్టి ఏం చేయాలో చెప్తున్నాడు విభీషణుడు. ధనాని రత్నాని సుభూషణాని వాసాంసి దివ్యాని మణింశ్చ చిత్రాన్ సీతాంచ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్ ఇహవీత శోకాః. ధనాని రత్నాని సుభూషణాని వాసాంసి దివ్యాని మణింశ్చ చిత్రాన్ సీతాంచ రామాయ నివేద్య దేవీం వసేమ రాజన్ ఇహవీత శోకాః. కాబట్టి వీత శోకాః ఇహ వసైమ. రాజా, ఇక్కడ మనము బాధల్ని పోగొట్టుకొని, శోకాన్ని పోగొట్టుకొని బాధ నుంచి విముక్తి కావాలి అంటే ఎలా ఉండాలి అంటే, ధనాని ధనాలు, రత్నాని మంచి రత్నాలు, సుభూషణాని మంచి అందమైనటువంటి అలంకారాలు, దివ్యాని వాసాంసి, వాసాంసి అంటే వస్త్రాలు, దివ్యమైనటువంటి మంచి వస్త్రాలు, మణింశ్చ చిత్రాన్ చిత్ర విచిత్రమైనటువంటి మణులను, దేవీం సీతాం దేవి అయినటువంటి సీతాదేవిని రామాయ నివేద్య రామునకు నివేదించి వీత శోకాః ఇహ వసేమ శోకాన్ని పోగొట్టుకొని రాజా ఇక్కడ మనం నివసిద్దాము, మన లంకలో హాయిగా ఉండాలి అంటే రామునకు ధనధాన్యాలను, మంచి వస్త్రాలను, చిత్ర విచిత్రమైన మణులను, మంచి ఆభరణాలను, దాంతోపాటు పూజ్యురాలైనటువంటి సీతాదేవిని రామునికి కనుక మనం ఇచ్చి క్షమాపణ కనుక కోరినట్లయితే మనం హాయిగా బాధల నుండి, దుఃఖాల నుండి విముక్తమై సుఖంగా జీవిస్తాము అని విభీషణుడు రావణుడికి ఉపదేశించాడు. అప్పుడు రావణాసురుడు చెప్తున్నాడు ఏమని,
యోన్యస్వేవం విదం బ్రూయ వాక్యమేతన్ నిశాచర అస్మిన్ ముహూర్తే న భవేత్వం తు దిక్కులపాంసన. యోన్యస్వేవం విదం బ్రూయ వాక్యమేతన్ నిశాచర అస్మిన్ ముహూర్తే న భవేత్వం తు దిక్కులపాంసన. దిక్ అంటే అంటే నీచుడా అని అర్థం. దిక్ అంటే నిందించదగిన వాడా, నీచుడా. కులపాంసన కులంలో చెడబుట్టినటువంటి ఓ నీచుడా. ఈ వాక్య నిశాచర అంటే రాత్రిపూట సంచరించేవాళ్ళని మీకు చెప్పాను. రాక్షసుల్ని అలాగే అంటారు. ఓ రాక్షసుడా అంటే కుంభకర్ణుడు, రావణాసురుడు వీళ్ళందరూ కూడా రాక్షసులే కాబట్టి అతను చెప్తున్నాడు, కులంలో చెడబుట్టినటువంటి ఓ రాక్షసుడా. ఈ విధంగా కనుక ఎవరైనా మాట్లాడినట్లయితే అస్మిన్ ముహూర్తే ఈ ముహూర్తంలోనే నభవే వాడు ఉండేవాడు కాదు. నువ్వు కాబట్టి ఈ మాట అంటుంటే నేను సహించి ఊరుకున్నాను. ఈ మాటను కనుక ఇంకొక వాడు ఎవరైనా అని ఉంటే ఈ క్షణంలోనే వాడిని నేను సంహరించేవాడను. చీచి కులంలో చెడబుట్టినటువంటి ఓ విభీషణుడా అని రావణాసురుడు అతను నిందించాడు. అబ్రవీశ్చ తదా వాక్యం జాతక్రోధో విభీషణ అంతరిక్షగత శ్రీమాన్ భ్రాతావై రాక్షసాధిపం. అబ్రవీశ్చ తదా వాక్యం జాతక్రోధో విభీషణ అంతరిక్షగత శ్రీమాన్ భ్రాతావై రాక్షసాధిపం. ఈ విధంగా ఈ మాటలు చిచి నీచుడా అది ఇది అన్నాడు కదా, దాంతో జాతక్రోధో విభీషణ కోపాన్ని కలిగినటువంటి శ్రీమాన్ విభూషణ శ్రీమంతుడైనటువంటి విభీషణుడు జాతక్రోధ కోపాన్ని వహించి అబ్రవి రాక్షసాధిపం అబ్రవి రాక్షసాధిపైనటువంటి రావణాసురునితో ఈ విధంగా అబ్రవీత్ పలికాడు. ఏమని పలికాడు? సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహి మాం యజ్జదిచ్చసి జ్యేష్ఠో మాన్య పితృసమో నచధర్మ పథే స్థిత ఇదం హి పురుషం వాక్యం నక్షమాం యగ్రజస్యతే. సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహి మాం యజ్జదిచ్చసి జ్యేష్ఠో మాన్య పితృసమో నచధర్మ పదే స్థిత ఇదం హి పురుషం వాక్యం నక్షమాం యగ్రజస్యతే. కాబట్టి విభీషణుడు రావణాసురుడితో ఈ విధంగా అన్నాడు. జ్యేష్ఠో మాన్య రాజన్ రాజా జ్యేష్ఠో మాన్య జ్యేష్ఠులైన వాడిని పెద్దవాడిని మాన్య గౌరవించాలి. అంతేకాకుండా నువ్వు పితృసమహ నువ్వు నాకు పెద్దన్నవి తండ్రితో సమానమైన వాడివి. నచధర్మ పదే స్థిత నువ్వు ధర్మపదంలో ధర్మ మార్గంలో లేకపోయినప్పటికీ నువ్వు నాకు మాన్ని పూజించదగిన వాడివి, తండ్రితో సమానమైన వాడివి. కాబట్టి యజ్జదిచ్చేసి మాం బ్రూహి నువ్వు ఏదైతే అనాలనుకుంటున్నావో అవన్నీ నన్ను అనొచ్చు. అయినప్పటికీ ఇదం హి పరుషం వాక్యం ఇలాంటి పరుషమైనటువంటి నిందించేటువంటి మాటలను అగ్రజ అంటే ఓ అన్నయ్య నక్షమామి నేను దాన్ని సహించను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నువ్వు నాకు అన్నవి, పూజ్యుడివి, తండ్రి సమానమైన వాడివి, నువ్వు ఏదైనా నన్ను అనొచ్చు, కానీ ఈ మాట అనటం వల్ల నేను ఓర్చుకోలేకపోతున్నాను అని విభీషణుడు రాముడితో చెప్పి ఇంకా చెప్తున్నాడు. ఏమని? సులభ పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్య చ పత్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. సతతం ప్రియవాదిన బాగా ఇప్పుడు కూడా ప్రియంగా మాట్లాడేటువంటి సులభాహ పురుషాహ రాజన్ రాజా సులభంగా పురుషులందరూ కూడా లభిస్తారు. అందరూ కూడా భజన చేసేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు, పైకి మెచ్చుకుంటూ లోపల మాత్రమే దోషాలని చెబుతూ ఉంటారు. కాబట్టి అలాగా మంచిగా మాట్లాడేవాళ్ళు చాలామంది మనకు దొరుకుతారు. కానీ అప్రియస్య చ పత్యస్య అప్రియమైనప్పటికీ కూడా హితాన్ని వక్త మాట్లాడేవాడు, శ్రోతాచ వినేవాడు కూడా దుర్లభ దొరకటం అనేది అసాధ్యం. హితం మనోహారిచ దుర్లభం వచః అన్నాడు భారవి. కాబట్టి హితకరమైనటువంటిది, మేలు చేసేటువంటిది, మనిషికి ఆనందాన్ని కలిగించేటువంటి వాక్యం అనేది లోకంలో దొరకడం చాలా కష్టం. కాబట్టి మనకి అందరూ కూడా ప్రియంగా మాట్లాడే వాళ్ళే ఉంటారు, కానీ మనకు మంచి చెప్పేవాళ్ళు, మంచి చెప్పినా వినేటువంటి వాళ్ళు, అప్రియమైనప్పటికీ మంచి చెప్పినా వినేవాళ్ళు లోకంలో దొరకటం చాలా దుర్లభము అని చెబుతున్నాడు. అంతేకాకుండా ఎలాంటి వాళ్ళైనా చనిపోతారు నాయన కాలం మూడితే అని చెప్తున్నాడు. ఏమని? శూరశ్చ బలవంతశ్చ కృతాస్రశ్చ నరారణి కాలాభిపన్నాః సీదంతి యదా వాలుకసేతవః. చూడండి, శూరశ్చ బలవంతశ్చ కృతాస్రశ్చ నరారణి కాలాభిపన్నాః సీదంతి యదా వాలుకసేతవః. శూరా అంటే పరాక్రమం కలిగిన వాళ్ళు, బలవంతశ్చ బలాన్ని కలిగిన వాళ్ళు, కృతాస్త్రశ్చ అస్త్రాలు ధరించిన వాళ్ళు, రణే నర యుద్ధంలో ఉన్నటువంటి మానవుడు, కాలాభిపన్నాహ
అంటే కాలం సమీపించినట్లయితే, మృత్యుకాలం సమీపించినట్లయితే, ఏ విధంగా వాలుక సేతవః గాలితో అంటే ఇసుకతో కట్టబడినటువంటి ఆనకట్ట వలె సీదంతి కూలిపోతారు, నశిస్తారు. ఇసుకతో కట్టినటువంటిది చూడటానికి చాలా అందంగా ఉంటుంది, ఈజీగా తయారవుతుంది, కానీ అది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా అనేది ఉండదు. కాబట్టి ఎంత బలవంతులైనా, ఎంత పరాక్రమం కలిగిన వాళ్ళైనా, ఎన్ని అస్త్రాలు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మన గనక చనిపోయేటువంటి సమయం గనక వచ్చినట్లయితే, అంత్యకాలం గనక సమీపించినట్లయితే వాలుక సేతవః ఇవ సీదంతి ఇసుకతో కట్టబడినటువంటి ఆనకట్ట వలె కూలిపోతారు, నశించిపోతారు. కాబట్టి ఆత్మానం సర్వదా రక్ష పురీంచేమాం సరాక్షసాం స్వస్తితేస్తు గమిష్యామి సుఖీభవ మయా వినా. ఆత్మానం సర్వదా రక్ష పురీంచేమాం సరాక్షసాం స్వస్తితేస్తు గమిష్యామి సుఖీభవ మయా వినా. కాబట్టి చెప్తున్నాడు, నాయన అలా కూలిపోతారు. కాబట్టి ఆత్మానం సర్వదా రక్ష, నిన్ను నీవు ఎల్లవేళలా రక్షించుకో. అంతేకాకుండా పురీంచేమాం సరాక్షసాం రాక్షసులతో కూడినటువంటి అందమైనటువంటి బంగారుమయమైనటువంటి లంకా నగరాన్ని కూడా రక్షించుకో. స్వస్తి తెస్తు గమిష్యామి, స్వస్తి నీకు శుభం అనేది అవుతుంది, గమిష్యామి నీకు శుభం అగుగాక, గమిష్యామి వెళ్ళిపోతున్నాను, సుఖీ భవ మయా వినా నేను లేకపోయినప్పటికీ కూడా నువ్వు సుఖంగా ఉండు, నేను వెళ్ళిపోతున్నాను రావణ, నిన్ను నీవు రాముడి నుంచి సర్వదా రక్షించుకో. అంతేకాకుండా అందమైనటువంటి ఈ లంకా నగరాన్ని, ఈ రాక్షసును కూడా రక్షించు, నీకు శుభం అవుగాక, నేను లేకపోయినప్పుడు కూడా నువ్వు చక్కగా సుఖంగా ఉండు అని విభీషణుడు చెప్పి ఇంకా అంటున్నాడు ఏమని, నివార్యమానస్య మయా హితైషిణ నరోచతే తే వచనం నిశాచర పరీతకాలో హి గతాయుషో నర హితం న గృణ్వంతి సుహృద్విరీతిం. నివార్యమానస్య మయా హితైషిణ, మయా నా చేత హితైషిణ నీకు మేలు చెయ్యాలి, నీకు మంచి చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయంలో రాముని యొక్క యుద్ధంలో నిన్ను నివారించాను. నరోచతే తే వచనం నిశాచర, ఓ రాజా నీకు నా మాటలు ఏమాత్రం కూడా నరోచతే ఇష్టపడటం లేదు. ఎందువల్లంటే పరీత కాలోహి గతాయుషో నరాహ, గత విపరీత కాలం వచ్చినప్పుడు, వినాశకాలం వచ్చినప్పుడు, అలాగే ప్రాణాలు పోయేటువంటి సమయం, ఆయుష్ పోయేటువంటి సమయంలో మానవులకు సుహృద్విరీతిం, ఈ విధంగా మిత్రుడికి ఏ విధంగా అయితే బోధపరుస్తామో అలా మంచి మాటలతో ఎంత బాగా చూపుతున్నప్పటికీ హితం న గృహంతి మంచిని స్వీకరించరు అని చెప్పేసి విభీషణుడు రాముని వద్దకు వెళ్ళిపోతాడు. రావణాసురుడు, రాముడు అందరూ కూడా, రాముడు వానర సైన్యంతో అంతా కూడా యుద్ధానికి ప్రవేశిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో విభీషణుడు ఈ ఉపదేశం అంతా కూడా రావణాసురునికి చెప్పి, రావణాసురుడు నిందించటం వలన, చిచి నిన్ను నా తమ్ముడే కాకపోతే నిన్ను చంపేవాడిని అని చెప్పటం వలన ఆ మాటకు మిక్కిలి బాధ కలిగినటువంటి విభీషణుడు ఆకాశంలోకి ఎగిరి, రాజా ప్రియంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అప్రియమైనప్పటికీ హితాన్ని కోరుతూ హితాన్ని చెప్పేవాడే చాలా లోకంలో కష్టంగా ఉంటారు, అలా వినేవాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు. నువ్వు ఎంత పరాక్రమం ఉన్నా, ఎంత శక్తియుక్తులున్నా, ఏదైనా సరే కాలం సమీపిస్తే ఇసుకతో కట్టినటువంటి ఆనకట్టల్లాగా వాళ్ళు కూలిపోతారు. కాబట్టి నిన్ను సర్వదా రక్షించుకో రాముని నుంచి. అంతేకాకుండా ఈ అందమైన నగరాన్ని, రాక్షసుని రక్షించు, నీకు శుభం అవ్వాలని కోరుకుంటున్నాను. నేను లేకపోయినప్పటికీ నువ్వు చాలా సుఖంగా ఉండు. నేను నిన్ను చాలా, నీ యొక్క హితాన్ని నేను చాలా కోరుతూ నిన్ను ఈ విధంగా నివారించాను. అయినప్పటికీ నా మాటలు నీకు ఇష్టాన్ని కలగటం లేదు. విపరీత కాలం సమీపించినప్పుడు, ఆయుష్ మూడినప్పుడు మంచిగా ఎంత స్నేహితులాగా ఎంత మంచి మాట చెప్పినప్పటికీ ఆ హితాన్ని ఎవరు గ్రహించరు అని చెప్పి విభీషణుడు ఈ విధంగా రామునికి ఉపదేశించి వెళ్ళిపోవడం జరిగింది. చూడండి, లఘు క్వశ్చన్లు అనేవి మీకు ఉన్నాయి, లఘు సమాధాన ప్రశ్నాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి క్వశ్చన్, కథా ప్రవృత్తి అశుభాని నిమిత్తాని దృశ్యంతే. కథా ప్రవృత్తి అంటే ఎప్పటి నుండి, అశుభాని అశుభాలు, శుభాను కానటువంటిది, నశుభం అశుభం, అశుభాలైన నిమిత్తాన్ని కారణాలు దృశ్యంతే చూడబడుతున్నాయి. ఎప్పటి నుండి అశుభాలు అపశకునాలు మనకి కనపడుతున్నాయి అంటే, యదా ఎప్పుడైతే సీత ఇహ సంప్రాప్త, సీతాదేవి ఇహ సంప్రాప్త ఇక్కడికి వచ్చిందో, తదా ప్రభృతి అప్పటి నుండి అశుభాని అశుభాలు
అశుభ నిమిత్తాని అపశకునాలనేవి దృశ్యంతే చూడబడుతున్నాయి. యదా సీత ఇహ సంప్రాప్త తదా ప్రభృతి అశుభాని నిమిత్తాని దృశ్యంతే. ఎప్పుడైతే సీత ఇక్కడికి సంప్రాప్త అంటే వచ్చిందో తదా ప్రభృతి అప్పటి నుండి కూడా అశుభాని అశుభాలు అపశకునాలనేవి అశుభాని నిమిత్తాని అశుభ శకునాలనేవి దృశ్యంతే చూడబడుతున్నాయి. సీత కీదృశి, ఇది చాలా ఇంపార్టెంట్. సీత ఎలా ఉంది అంటే పంచాంగుళి పంచశిరోతికాయ, 5 వేళ్ళు అనబడేటువంటి పంచశిరోతికాయ, శిరహ ప్లస్ అతికాయ, ఇక్కడ అకార ప్లస్ కూడా పెట్టుకోవచ్చు. పంచాంగుళి 5 వేళ్ళు అనబడేటువంటి పంచశిరో అతికాయ, పంచ తలలు కలిగినటువంటి అతికాయ, పెద్ద శరీరం కలిగినటువంటి సీతాదేవి మహా అహిహి. అహి అంటే పాము, అహిహి అన్న, భుజంగ అన్న, ఫణి అన్న, ఇది కూడా పాము అని పేర్లు. కాబట్టి సీత ఎలా ఉంది అంటే సీతాదేవి 5 వేళ్ళు అనబడేటువంటి 5 తలలు కలిగినటువంటి మహాకాయం కలిగినటువంటి సీతాదేవి పెద్ద సర్పంలాగా, భయంకరమైన సర్పంలాగా ఉంది. ఇందులో మీకు ఉన్నాయి ఏమిని? వృత్తోహి బహ్వాంతర భోగరాశి చింతా విష సుస్మిత తీక్షదంష్ట పంచాంగుళి పంచశిరోతికాయ సీతామహా అహిస్తవకేన రాజన్ అనేటువంటి ఈ శ్లోకంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? సీతాదేవి వక్షస్థలము అనేటువంటి తలలు, వక్షస్థలము అనేటువంటి పడగలు కలిగినటువంటిది, చింతా విషము అనేటువంటి చింత అనేటువంటి విషం కలిగినటువంటిది, చిరునవ్వు అనేటువంటి తీక్షణమైనటువంటి కోరలు కలిగినటువంటిది, 5 వేళ్ళు అనబడేటువంటి 5 తలలు కలిగినటువంటి మహాసర్పంలాగా నీ మెడకు చుట్టారు అని చెప్పి విభీషణుడు రావణాసుడితో చెప్పాడు. కాబట్టి సీత కీదృశి అంటే సీత ఎలా ఉంది అంటే లఘు క్వశ్చన్ కాబట్టి పంచాంగుళి పంచశిర అతికాయ సీత మహా అహిహి అని రాస్తే బాగుంటుంది. 5 వేళ్ళు అనబడేటువంటి 5 తలలు కలిగినటువంటి పెద్ద శరీరం కలిగినటువంటి సీత మహాసర్పంలాగా భయంకరంగా ఉంది అని అర్థం. అలాగే నరాహ కైవ రణే సీదంతి, నరాహ మానవులు కైవ ఎవరి వలె రణే సీదంతి యుద్ధంలో, సీదంతి అంటే కోల్చబడతారు. మానవులు ఏ విధంగా యుద్ధంలో కోల్చబడుతున్నారు అనేసి క్వశ్చన్. దానికి వీళ్ళు చూడండి చెప్తారు ఏమని. చూడండి, శూరశ్చ బలవంతశ్చ కృతాస్త్రశ్చ నరారణే కాలావిపన్నాహ సీదంతి యదా వాలుకసేతవః అనే శ్లోకంలో చెప్పాడు. ఏమని? శూరాశ్చ బలవంతశ్చ కృత అస్త్రశ్చ నరారణే కాలాభిపన్నా సీదంతి యదా వాలుకసేతవః. సూరులైనప్పటికీ, పరాక్రమం కలిగిన వాళ్ళైనప్పటికీ, బలవంతులైనప్పటికీ, అస్త్రాలు ధరించినటువంటి మానవులు యుద్ధంలో కాలాభిపన్నాహ వాళ్ళ కాలం గనక సమీపించినట్లయితే, కాలాభిపన్నాహ కాలాన్ని గనక సమీపించినట్లయితే, నరాహ అలాంటి మానవులు రణే యుద్ధంలో వాలుక సేతవః ఇవ, ఇసుక, వాలుకం అంటే ఇసుక, సేతవః అంటే ఆనకట్ట, వాలుక సేతవః ఇవ ఇసుకతో కట్టబడినటువంటి ఆనకట్ట వలె సీదంతి అంటే నశిస్తారు అని మీకు ముందే చెప్పాను. సీత కదా ప్రవృత్తి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతి అంటే 10వ శ్లోకంలో ఉంది. యదా ప్రవృత్తి వైదేహి సంప్రాప్తేహ ఇదం సంప్రాప్తేహ పరంతప తదా ప్రవృత్తి అశుభాని నిమిత్తాన్ని దృశ్యంతే అనే శ్లోకంలో ఉంది. కాబట్టి సీత వచ్చినప్పటి నుంచి అశుభాలు అనేవి లంకానగరంలో జరుగుతున్నాయి అని. సీత ఎటువంటిది అంటే పంచాంగుళి పంచశిరోతికాయ సీత మహా అహిహి. నరాహ కైవరణే సీదంతి, నరులు మానవులు యుద్ధంలో ఏ విధంగా కోల్చబడతారు? వాళ్ళ గనక కాలాభిపన్న కాలం గనక సమీపించినట్లయితే అలాంటి వాళ్ళు రణే యుద్ధంలో నరాహ మానవులు వాలుక సేతవః ఇవ ఇసుకతో కట్టబడినటువంటి వంతెన వలె సీదంతి అంటే కోల్చబడతారు అని. ఇవి లఘు క్వశ్చన్లు. మీకు
చాలా చిన్న క్వశ్చన్లు ఉన్నాయి, ఏకపద సమాధాన ప్రశ్నలు ఉన్నాయి. మీరు అందులోనే చదివారు. మొట్టమొదట రణే రామేణ కహా హతః అని చదివితే చెప్పాను మీకు. రణే రామేణ కరహా హతః అని. యుద్ధంలో రాముని చేత మొట్టమొదట చంపబడిన వాడు కరుడు. అలాగే కేశాం బలాని అమేయాని అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పరేషాం బలాని అమేయాని అని చెప్పాను. అలాగే పరేషాం అన్నప్పుడు శత్రువునాం అని చెప్పచ్చు, రిపుణాం అని కూడా చెప్పచ్చు. వాళ్ళ యొక్క బలాలనేవి పోల్చడానికి వీలు లేనటువంటిది అని చెప్పాను. సుఖధర్మనాశనం కేనభవతి, సుఖము ధర్మనాశనం దేనివల్ల నశిస్తుంది అంటే సుఖము ధర్మనాశనం అనేవి కోపేన భవతి నాశనం భవతి, సుఖము ధర్మము అనేవి కోపం వలన నాశనం అవుతాయి అని మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి విభీషణోపదేశంలో అంటే ఎస్ఏ రూప్ క్వశ్చన్ ఒకటే. విభీషణోపదేశ ఇది పాఠ్యభాగ సారాంశం లిఖత అన్న, రావణాయ విభీషణేన కృత ఉపదేశం లిఖత అన్న కూడా ఒకటే. విభీషణ యొక్క ఉపదేశం. విభీషణుడు ఇది యుద్ధకాండ నుండి వాల్మీకి మహర్షి చేత రచింపబడినది, యుద్ధకాండ నుండి గ్రహింపబడినది. యుద్ధం సమీపిస్తున్నటువంటి సమయంలో రాముడు వానరులతో కూడా లంకా నగరానికి చేరాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని రావణాసురుడు కూడా యుద్ధానికి సన్నద్ధమవుతాడు. అలాంటి సమయంలో విభీషణుడు అన్నయ్య దగ్గరకు వచ్చి చెప్తాడు. ఏమని చెప్తాడు? ఇతరుల యొక్క ఏదైనా సరే సామదాన వేద ఉపాయాలను అనుసరించే మనము పనిని సాధించుకోవాలి. లేనప్పుడు మాత్రమే యుద్ధంతో మన యొక్క పనిని సాధించుకోవాలి. అంతేకాకుండా శత్రువుల యొక్క బలాబలాన్ని మనం తెలుసుకోకుండా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళకూడదు. రాముడు చాలా ధర్మవర్తనుడు. అలాంటి రామునితో అకాల వైరం అనేది మనకు మంచిది కాదు. సుఖాన్ని ధర్మాన్ని పోగొట్టేటువంటి కోపాన్ని వదిలిపెట్టాలి. ధర్మాన్ని కీర్తిని అభివృద్ధి చేసుకునే దాని మీద అభివృద్ధిని పరుచుకోవాలి. అంతేకాకుండా సీత అనేటువంటిది మహాభయంకరమైనది. ఆమె పడగలు అనేటువంటి వక్షస్థలం కలది. అలాగే 5 చింత అనేటువంటి విషం కలిగినటువంటిది. చిరునవ్వు అనేటువంటి పదునైనటువంటి కోరలు కలది. అంతేకాకుండా 5 వేళ్ళు అనబడేటువంటి 5 తలలు కలిగినటువంటి సీత మహాభయంకరమైనటువంటి సర్పం లాంటిది. అలాంటి ఆమెను నీ మెడకు చుట్టినవాడెవడు? రావణ, ఎవరైనా ప్రియంగా మాట్లాడతారు తప్ప హితాన్ని కలిగించే మాటలు చెప్పేవాడు కానీ ఆ మాటలు వినేవాడు కానీ చాలా దుర్లభము. కాబట్టి నా మాట విను. మనం హాయిగా లంకానగరంలో సుఖంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే రామునికి రత్నాలు, ధనాలు, తర్వాత మంచి వస్త్రాలు, దివ్యమైన వస్త్రాలు, చిత్ర విచిత్రమైనటువంటి మణులను సమర్పిస్తూ పూజ్యురాలైనటువంటి సీతాదేవిని రామునికి గనక మనం ఇచ్చి అతని శరణు కోరినట్లయితే లంకానగరంలో ఉన్న మనమందరం కూడా బాధను శోకాన్ని వదిలిపెట్టి సుఖంగా జీవిస్తాము. కాబట్టి నేను నీ యొక్క క్షేమాన్ని కోరి, నువ్వు నాకు చాలా మంచి ఇష్టడైన వాడివి కాబట్టి నీ యొక్క క్షేమాన్ని కోరి ఇది నీకు చెబుతున్నాను అని చెప్పటం వలన ఆ మాటలతో రావణాసురుడు చాలా కోపించి, చీచి నీచుడా, ఈ కులంలో రాక్షసుల కులంలో చెడగొట్టినవాడా, నువ్వు అదే ఆ స్థానంలో కనుక ఇంకొకడు ఉన్నట్లయితే వాడిని నేను ఈ క్షణమే సంహరించి ఉండేవాడిని అని చెప్పడంతో ఆ మాటలకు కోపం కలిగిన విభీషణుడు తన గదతో పాటు ఆకాశంలోకి ఎగిరి ఈ విధంగా చెప్తాడు. ఏమని చెప్తాడు? నువ్వు నాకు సోదరుడివి, పితృ సమానమైన వాడివి, నీ ఇష్టం వచ్చిన మాట నన్ను అనటానికి నీకు అన్ని విధాల అర్హత ఉన్నవాడివి. అయినప్పటికీ ఈ మాట నన్ను నిందించడం నాకు చాలా బాధను కలిగిస్తుంది. కాబట్టి ఎంత బలవంతులైనా, ఎన్ని ఆయుధాలు కలిగిన వాళ్ళైనా యుద్ధంలో కాలాన్ని కనుక కాలాన్ని సమీపించినట్లయితే వాళ్ళు ఇసుకతో కట్టినటువంటి వంతెన వలె కూలిపోతారు. కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకోవడంతో పాటు లంకా నగరాన్ని, రాక్షసులను కూడా రక్షించు. నీకు శుభం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను లేకపోయినా నువ్వు చాలా సుఖంగా ఉండు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నీకు నేను మేలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో యుద్ధ నివారణ గురించి నేను నీకు చాలా బోధించాను. అయినప్పటికీ నా మాటలు నీకు ఎటువంటి విధంగాను ఏ విధంగానూ నీకు నచ్చలేదు. అది సహజమే. ఎందువల్లంటే విపరీత కాలంలో ఆయుష్ మూడినటువంటి మానవునికి మనం ఎంత మంచిగా, ఎంత ప్రేమగా
నీ హితాన్ని బోధించినప్పటికీ ఆ హితవాక్యాలు ఎవ్వరు కూడా దాన్ని స్వీకరించరు అని చెప్పి రావణాసురుడికి బోధించి విభీషణుడు రాముడిని చేరుకొని రాముడిని శరణు అడిగి రాముడి పక్షంతో నిలుస్తాడు. అది ఈ పాఠం యొక్క సారాంశము. ఇందులో 3 సందర్భ వాక్యాలు ఉన్నాయి. మీకు సందర్భ వాక్యాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా ఉన్నాయి కదా, చూడండి. పరేషాం సహసా వగ్న నకర్తవ్య కదంచన. ఇందులో పరేషాం అంటే శత్రువుల యొక్క పరాక్రమం అవజ్ఞ తెలుసుకోకుండా, కదంచన ఎప్పుడు కూడా నకర్తవ్య వాళ్ళని అవమానపరచకూడదు అని. కాబట్టి విభీషణుడు చెప్తున్నాడు ఏమని, శత్రువుల యొక్క బలం అనేది చాలా గొప్పది, దాన్ని తెలుసుకోకుండా వాళ్ళకి ఏమాత్రం వాళ్ళని అవమానపరచడం అనేది ఎప్పుడు కూడా చేయకూడని పని అని చెప్పాడు. ముందు కవి పరిచయం, ఈ మూడింటికి కూడా కవి పరిచయం ఒకటే. వదేక్షమం స్వామి హితం మంత్రి. కాబట్టి స్వామి హితం, స్వామికి హితాన్ని చేసేటువంటి వాడే మంత్రి అని వదే చెప్పబడుతుంది. స్వామి అంటే రాజుకి హితాన్ని చేసేవాడే మంత్రి అని చెప్పబడుతుంది. అలాగే అప్రియస్య చ వత్స్య వక్త శ్రోత చ దుర్లభ. అప్రియమైనప్పటికీ హితాన్ని బోధించే వక్త మాట్లాడేవాడు, శ్రోతాచ వినేవాడు కూడా దుర్లభ చాలా కష్టము, అసాధ్యము, అలాంటి వాడు దొరకటం అనేది అసాధ్యము అని. ఈ 3 కూడా సందర్భ వాక్యాలు విభీషణోపదేశ అనే పాఠంలోనిదే. కాబట్టి ఇదం వాక్యం మహాకవి ఆదికవి వాల్మీకి విరచిత రామాయణే యుద్ధకాండ స్వీకృత విభీషణోపదేశ ఇది పాఠే అస్తి అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఈ పాఠాన్ని ముందు కవి ఎవరు, ఆదికవి వాల్మీకి. ఏ కావ్యం నుండి గ్రహించబడింది, రామాయణం నుండి గ్రహించబడింది. కాబట్టి ఆదికవి వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యే యుద్ధకాండ స్వీకృత అని చెప్పేసి రాయాలి. ఇదం వాక్యం విభీషణోపదేశ ఇది పాఠే అస్తి. ఇదం వాక్యం మహాకవి వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యే యుద్ధకాండ స్వీకృత అంటాం. ఈ 3 కూడా ఎవరు మాట్లాడారు, విభీషణుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు, రావణాసురుడితో మాట్లాడాడు. వాక్యమిదం విభీషణ రావణం ప్రతి ఉక్తవాన్ అని రాసి భావం రాస్తే సరిపోతుంది. ఈ పాఠం అనేది ఎవరైనా విద్యార్థుల యొక్క ముఖాన్ని చూసి, అంటే ఉపాధ్యాయుని యొక్క ముఖం విద్యార్థులు చూడాలి, అలాగే విద్యార్థుల్ని గమనిస్తూ ఉపాధ్యాయులు పాఠం చెప్పాలి. మేము కొత్తగా వచ్చాము, మాకు అంటే మీ ఫేస్ తెలియకుండానే మేము పాఠం చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ నెక్స్ట్ మీరు వచ్చిన తర్వాత ఈ పాఠాన్ని అంతా కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పడం జరుగుతుంది. ఈ పాఠాన్ని సాధ్యమైనంత వరకు గ్రహించుకోండి. కథ రూపంలో కూడా నేను ఒకసారి చెప్పాను. కాబట్టి ఇదంతా కూడా జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఈ శ్లోకాలు ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా భావాన్ని ఎంతవరకు అర్థమవుతుందో గుర్తు చేసుకోండి. గవాం పైసి స్కన్నాని విముదా వరకుంజరాహ దీనమస్వా ప్రహేష్యంతే నవగ్రాసాభినందిన కరోష్ట అశ్వతరా రాజన్ భిన్నరోమాహ స్రవంతి చ దీనమస్వాహ ప్రహేష్యంతే నవగ్రాసాభినందిన కరోష్ట అశ్వతరా రాజన్ భిన్నరోమా స్రవంతి చ న స్వభావే అవతిష్టంతే విధానైరపి చింతితాః వాయసా సంగసా క్రూరాః వ్యవహరంతి సమంతతః సమవేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంగసః క్రవ్యాదానాం మృగాణాంచ పూరీద్వారేషు సంగసః శ్రూయంతే విపులాఘోషాః సవిస్ఫూర్జితాని స్వనాః ఇదంచ యది వా మోహ లోభాద్వా వ్యవహృతం మయా తత్రాపి చ మహారాజ నదోషం కర్తుమర్హసి అయం హి దోషా సర్వస్య జనస్యోపలక్ష్యతే రాక్షసాం రాక్షసీనాంచ పురస్యంతః పురస్య చ అవశ్యంచ మయా వాచ్యం యదృష్టం అథవాశ్రుతం సంవిధాయ యథా న్యాయం తద్భవాన్ కర్తుమర్హసి వృత్తో హి బహ్వాంతర భోగరాశి చింతా విషః సుస్మిత తీక్షదంష్టః పంచాంగుళీ పంచశిరోతికాయః సీతామహ అహిస్తవ కేన రాజన్ జీవాంస్తు రామస్య నమోక్షసేత్వం గుప్తస్ సవిత్రాపి అథవా మరుద్భిః నవాసవస్యాంకగతో నమృత్యో నభో నపాతాళ మనుప్రవిష్టః అయంచ రాజా వ్యసనాభిభూతో మిత్రైరమిత్రై ప్రతిమైర్భవద్భిః అన్వాస్యతే రాక్షసనాశనార్థే తీక్ష్ణ ప్రకృత్యా సమీక్షకారి పరస్య వీర్యం స్వబలం చ బుజ్జ స్థానం క్షయం చైవ తదైవ వృద్ధిం
तदा स्ववेक्ष अनुमृत्य भुज्य वदेक्षमं स्वामी हितं च मन्त्री कोब्रह्मदण्ड प्रतिभप्रकाशान् अर्चिष्मत कालनिकासरूपान् सहेतबाणान् यमदण्डकल्पान् समुक्षमुक्त्वान् युधिराघवेन धनानि रत्नानि सुभूषणानि वासांसि दिव्यानि मणिंश्च चित्रान् सीताञ्च रामाय निवेद्य देवीं वसेम राजन् इहवीतशोकाः योऽन्यस्त्वमेवं विदं ब्रूय वाक्यमेतन्निशाचर अस्मिन् मुहूर्ते न भवेत् त्वां तु धिक्कुलपांसन अब्रवीश्च तदा वाक्यं जातक्रोधो विभीषणः अन्तरिक्षगतः श्रीमान् भ्राता वै राक्षसाधिपं सत्वं भ्रातासि मे राजन् ब्रूहि मां यज्ञदिच्छसि ज्येष्ठो मान्यः पितृसमो न च धर्मपथे स्थितः इदं हि परुषं वाक्यं न क्षमाम्यग्रजस्य ते सुलभा पुरुषाः राजन् सततं प्रियवादिनः अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभः सूरश्च बलवन्तश्च कृतास्त्रश्च नरारणे कालाभिपन्ना सीदन्ति यदा वालुकसेतवः आत्मानं सर्वदा रक्ष पुरीञ्चेमां स राक्षसां स्वस्तिदेस्तु गमिष्यामि सुखी भव मया विना निवार्यमाणस्य मया हितैषिणा न रोचते ते वचनं निशाचर परीतकालो हि गतायुषो नरा हितं न गृह्णन्ति सुहृद्भिरीतिम् इति समाप्तः विभीषणोपदेशः इति पाठः समाप्तः। धन्यवादाः।